ఈరోజు మాట ముచ్చట కార్యక్రమంలో మన ముందు షేక్ హుసేన్ ఫైనల్ ఇయర్ సిఎస్సి ఏఎంఎల్ స్టూడెంట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ సిఏడబ్ల్యూ అనే కంపెనీలో 8 to 9 lakh ప్యాకేజ్తో ఆల్రెడీ ప్లేస్ అయ్యాడు. అతనికి బీయింగ్ జీరో అనే కంపెనీలో కూడా ఎడ్యుటెక్ కంపెనీలో కూడా 8 lakh ఫుల్ టైం జాబ్ వచ్చింది. Dynamic programming concept, it's like mandatory for product-based company. What you learn from it? So first point, master the basics. Master the basics. ఏం పాయింట్ రా నేను. And then research. ఒక్కసారి బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మన గోల్ చేరడానికి ఆ దారిలో దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలా? రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ టువర్డ్స్ యువర్ గోల్. దాని తర్వాత లైక్ మూవ్ విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. ఒక సెలెక్షన్ పోయిందని ఇంకా నాకేం రాదు, నేను దేనికి పనికిరాను, ఆ మైండ్ సెట్ అక్కడ డెవలప్ అవుతే లైక్ ఆ గోల్ని అచీవ్ చేయాలి. మోర్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ విత్ ద స్టూడెంట్స్ హు ఆర్ రెగ్యులర్ టు ద క్లాసెస్. డియర్ స్టూడెంట్స్, ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న అభ్యర్థులకు కానీ భవిష్యత్తులో ఇంజనీరింగ్ చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ ఉపయోగపడే ఒక సిరీస్ మాట ముచ్చట. ఈరోజు మాట ముచ్చట కార్యక్రమంలో మన ముందు షేక్ హుసేన్ ఫైనల్ ఇయర్ సిఎస్సి ఏఎంఎల్ స్టూడెంట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. షేక్ హుసేన్ సిఏడబ్ల్యూ అనే కంపెనీలో 8 to 9 lakh ప్యాకేజ్తో ఆల్రెడీ ప్లేస్ అయ్యాడు. అతనికి బీయింగ్ జీరో అనే కంపెనీలో కూడా ఎడ్యుటెక్ కంపెనీలో కూడా 8 lakh ఫుల్ టైం జాబ్ వచ్చింది. అయితే అతను ZETA అనే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఫైనల్ రౌండ్లో సెలెక్ట్ కాలేదు. అయితే మనిషి జీవితంలో ఎదగాలి అంటే ఒక వ్యక్తి సక్సెస్ స్టోరీ నుంచే కాదు, ఒక వ్యక్తి ఫెయిల్యూర్ అయిన దగ్గర కూడా చాలా నేర్చుకునేది ఉంటుంది. దయచేసి ఈ వీడియో కూడా కొంచెం లెంగ్తీ ఉంటుంది, మీ మంచి కోసం వినండి. ఫస్ట్ తను ZETA అనే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ 16 lakh per annum ప్యాకేజీలో దెబ్బతిన్నాడు, రాలే. కానీ తను దాని నుంచి చాలా నేర్చుకున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఓటమి నుంచి నేర్చుకుందాం. ఓకే షేక్ హుసేన్, కంగ్రాచులేషన్ బేటా. ఓకే, సో నేను బ్రీఫ్గా మీ గురించి చెప్పాను. సరే, మీ మాటల్లో మీ గురించి మీరు చెప్పండి. హలో సార్, నా పేరు హుసేన్. నేను కరెంట్లీ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. బ్రాంచ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సిలో సిఎస్ఎం అంటారు. ఎస్. అండ్ కరెంట్లీ నేను ఇప్పుడు వచ్చేసి సిఏడబ్ల్యూ స్టూడియోస్ అనే స్టార్టప్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ప్రోడక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ అన్నమాట. ప్రోడక్ట్ ఇంజనీరింగ్ ఒక ప్రోడక్ట్ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తారు సిఏడబ్ల్యూ స్టూడియోస్. ఓకే, సో ఈ సిఏడబ్ల్యూ స్టూడియో గురించి మనం తర్వాత మాట్లాడదాం. మనం ఎలా స్టార్ట్ చేద్దాం, ఫెయిల్యూర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ZETA అనే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో హుసేన్ దెబ్బతిన్నాడు. కానీ దెబ్బతిన్న పాము బుసకొడుతుంది. సో ఈ ZETA గురించి అసలు నీ జర్నీ ఎలా ఉంది అంటే ఫస్ట్ రౌండ్ నుంచి అసలు నీకు ఎలా ఈ ఆపర్చునిటీ ఫస్ట్ వచ్చింది? ఫస్ట్ ఇది మా ప్లేస్మెంట్ గ్రూప్లో ఒక లింక్ వచ్చింది సార్. వెరీ గుడ్. అండ్ ఫస్ట్ క్రైటీరియా వచ్చి 8.5 CGPA. ఫస్ట్ రౌండ్ 1 వచ్చి ఫస్ట్ క్రైటీరియా 8.5 CGPA. దానికంటే తక్కువ ఉంటే అక్కడే కట్ అయిపోతుంది. సో కొంతమంది ఫిల్టర్ అయిపోయారు. ఆటోమేటిక్ ప్రాసెస్ చూసారా, 8.5 CGPA. ఏముందిలే CGPA, నైపుణ్యాలు ఉంటే సరిపోద్ది కదా అని అనుకుంటాం. అది కరెక్ట్ కూడా. అదేమంటే బిల్ గేట్స్ ఎగ్జాంపుల్ చెప్తాం. బిల్ గేట్స్, కాలేజ్ డ్రాప్ అవుట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ మనము నిజ జీవితంలో ఉంటే CGPA ఆల్సో మ్యాటర్స్. ఓకే, సో 8.5 కట్ ఆఫ్ పెట్టడం వల్ల కొందరు ఫిల్టర్ అయిపోయారు. అవును. నీకెంత వచ్చింది బేటా? నా CGPA ఇప్పుడు 9.1 ఉంది. వెరీ గుడ్, వెరీ వెరీ కంఫర్టబుల్, వెరీ గుడ్. ఓకే, సో రౌండ్ 1లో కొందరు ఫిల్టర్ అయిపోయారు. సో రౌండ్ 2 వచ్చేసి ఆన్లైన్ కోడింగ్ రౌండ్ సార్. ఆన్లైన్ కోడింగ్ రౌండ్ ప్రోక్టెడ్. అదేలే, నువ్వేమైనా చీటింగ్ చేస్తే అవతలకి తెలిసిపోతుంది. సో ఇక్కడ ఆన్లైన్లో 3 questions అడిగారు సార్. 3 questions, 2 medium 1 hard. 2 medium అంటే ఏ సబ్జెక్ట్స్లో అడిగారు?
డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ డేటా రిలేటెడ్ స్ట్రక్చర్ అల్గారిథం. మెయిన్ డొమైన్ ఇది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యాష్ మ్యాప్ మీద అడిగారు. హ్యాష్ మ్యాప్ మీద అడిగారు. చాలా మంది ఇదే అంటున్నారు, హ్యాష్ మ్యాప్ గుర్తుపెట్టుకోండి. సో హ్యాష్ మ్యాప్ అంటే డైరెక్ట్ గా అడగరు క్వశ్చన్, కొంచెం తిప్పి అడుగుతారు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో టెన్షన్ పడకుండా కొంచెం అనలైజ్ చేస్తే చాలు. కోడ్ ఏం పెద్దగా ఉండదు, 4 లైన్ కోడ్ ఉంటుంది అంతే, కానీ ట్రిక్కీ ఉంటుంది. ట్రిక్కీ ఉంటుంది. ఆ ట్రిక్ ని క్యాచ్ చేస్తే చాలా మూమెంట్ లో. ఓకే, సో అది నువ్వు చేయగలిగావా? చేయగలిగాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ మీద ఉంది. డైనమిక్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి. డైనమిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఇట్స్ లైక్ మ్యాండేటరీ ఫర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ప్రోడక్ట్ బేస్డ్ అందులో ఏమన్నా డైనమిక్ ప్రోగ్రామ్లో ఏమన్నా ఒక సబ్ కాన్సెప్ట్ ఏమన్నా ఉన్నది? సబ్సెట్ జనరేషన్ అని ఉంటుంది సార్, ఆ పర్టికులర్ కాన్సెప్ట్లో అడిగారు. సో ఇది కూడా క్లియర్ అయిపోయింది. స్టార్టింగ్లో కొన్ని ఎర్రర్స్ వచ్చాయి, బట్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చారు వాళ్ళు. సో ఫిగర్ అవుట్ చేసుకొని సాల్వ్ చేసేసి. సో రౌండ్ 2 ఆన్లైన్ కోడింగ్ రౌండ్ కూడా క్లియర్ అయ్యావు. ఎస్ సార్. సో అక్కడ కొందరు ఫిల్టర్ అయిపోయారు కదా. చాలా మంది అక్కడే అయిపోతారు. అంటే డిఎస్సికి సంబంధించి కోడింగ్ రౌండ్లో కొందరు ఫిల్టర్ అయ్యారు. దీనికి బేసిక్ డేటా స్ట్రక్చర్ సరిపోతుందా, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ కావాల్సి వస్తుందా? దీనికి అడ్వాన్స్ కావాలి సార్. ప్రోడక్ట్ బేస్డ్ ఎలా నీకు అసలు అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్ కాలేజీలో నీకు ఎలా సపోర్ట్ దొరికింది? మాకు ఫస్ట్ ఇయర్లో బటర్ఫ్లై ప్రోగ్రామ్లు, పైథాన్ ఇవన్నీ చెప్పారు. బటర్ఫ్లై ప్రోగ్రామ్ కొంచెం ఎక్స్ట్రా చెప్పుకుంటూ వచ్చారు. ఎస్ సార్. అంటే యూనివర్సిటీ సిలబస్ కాకుండా ఈపీసీ నుంచి ఫ్యాకల్టీ వచ్చి కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ చెప్పారనమాట. సో స్టార్టింగ్ లోనే కొంచెం ఐడియా ఇచ్చారు. అది భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అని. ఇంపార్టెన్స్ అవన్నీ అప్పుడే తెలిసిపోయాయి. ఒక అవేర్నెస్ వచ్చింది ఫస్ట్ ఇయర్ లోనే మీకు. కరెక్ట్. సో సెకండ్ ఇయర్ లో మాకు బీయింగ్ జీరో అనే ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఓకే. ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తోటి వాళ్ళు వెళ్ళారు. బీయింగ్ జీరో అనే పర్ఫెక్ట్ స్ట్రక్చర్, వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, డూస్ అండ్ డు నాట్స్. ఓకే. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ టార్గెట్ చేయాలంటే అసలు ఏ కాన్సెప్ట్స్ మాస్టర్ చేయాలి, అసలు ఏ యాంగిల్లో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడెక్కడ తిప్పుతారు, ప్రతి ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళు. ఉపయోగపడింది బాగా. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. అది మొత్తం అన్ని ఫేజెస్ అటెండ్ అయ్యారా మీరు? ఓన్లీ ఫేజ్ 1, ఫేజ్ 2? 3 phases అటెండ్ అయ్యారు. 3 phases అటెండ్ అవ్వ. ఆల్మోస్ట్ లైక్ 1.5 year. 1.5 year. ఓకే. సో డిఎస్ఏ అనేది లైక్ ఒక వారంలోనో ఒక నెలలోనో రాదు, వచ్చేది కాదు. కొంచెం కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ తోటి దీన్ని మాస్టర్. ఇంతక జీటాలో కోడింగ్ రౌండ్లో నీకు జావా అంటే లాంగ్వేజ్ స్పెసిఫికా? లేదు సార్, వాళ్ళు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఆప్షన్స్ ఏదైనా ఇచ్చారు. మరి జావా చూస్ చేసుకున్నావు నువ్వు? ఎందుకు జావా చూస్ చేసుకున్నావు? నేను జావాలో నేర్చుకున్నాను సార్. చాలా మంది జావా అంటారు, అంటే నాకు తెలియకడితే ఎందుకు, ఇన్ యువర్ ఒపీనియన్? సింపుల్ గా చెప్పాలంటే పైథాన్ చాలా ఈజీ ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ ప్రిఫర్డ్ ఫర్ డిఎస్ఏ. కొంచెం టైం కాంప్లెక్సిటీ ప్రాబ్లం వస్తుంది. ఓకే. C++ ఏమో చాలా ఎఫిషియెంట్, కానీ కొంచెం కాంప్లికేటెడ్. జావా అనేది మధ్యలో ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట. చూసారా, పైథాన్కి C++కి మధ్యలో మంచి పాయింట్ చెప్పావు. బట్ C++ ఇస్ యాజ్ పర్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్స్ బాగుంటుంది అంట. సూపర్ ఫాస్ట్. అందుకే కాంపిటేటివ్ కోడింగ్లు అది వాడుతుంటారట కదా. సరే, ఓకే. సో ఇప్పుడు మీరు రౌండ్ 2 అయిపోయింది. మీకు కాలేజీలో ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కానీ అడిషనల్ డిఎస్ఏ కోర్సెస్ కానీ నీకు ఉపయోగపడ్డాయి. ఫైన్ కదా. సో ఇప్పుడు రౌండ్ 3 ఏంటది? టెక్నికల్ ఇంటర్వ్యూ సార్. టెక్నికల్ ఇంటర్వ్యూ ఎంతసేపు జరిగింది? 1 hour 40 minutes. 1 hour 45 minutes నాయన. అంటే 2 sessions కంటిన్యూస్. కాలేజీలో సిలబస్ ఎట్లుంటాయి? 50 minutes అంటే 1:40 నిమిషాలు. ఇది 1:45 నిమిషాలు. లిషన్. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి 2 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అడిగారు సార్, మీడియం లెవెల్. ఒకటి మీడియం, ఒకటి హార్డ్. అంటే ఈ కాన్సెప్ట్స్ ఏంటి? ఒకటి వచ్చేసి బ్యాక్ ట్రాకింగ్ సార్, ఇది రికర్షన్ లో ఒక కాన్సెప్ట్ అన్నమాట. రికర్షన్ చేయగలిగారా? రెండు బానే. ఎస్ సార్, చేయగలిగాను. సెకండ్ క్వశ్చన్ 2 pointers మీద అన్నమాట. 2 pointers. ఈ 2 pointer కాన్సెప్ట్ చూడటానికి చాలా ఈజీగా ఉంటది, కానీ చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు దీని మీద. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అందరు ఇది ఈజీ అనుకొని స్కిప్ చేసేస్తుంటారు. సో ఆ 2 క్లియర్ అయినాయి. మధ్యలో కొంచెం స్ట్రగుల్ అయ్యాను. అంటే మీరు 1:40 నిమిషాలు అంటే కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఏమన్నా ఈ ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారా? అడిగారు. నేను చేసిన ప్రాజెక్ట్స్ మీద అలా పాయింట్ లాక్కుంటూ వచ్చారు. అంటే ఏమేమి ప్రాజెక్ట్స్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు AML క్యాండిడేట్, CSAML అంటే మషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, డేటా సైన్స్ సంబంధించి కూడా ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా? వచ్చాయి సార్.
అడిగారు. సో వాళ్ళు నా రెజ్యూమ్ చూసి అందులో ఒక ప్రాజెక్ట్ మెన్షన్ చేశాను మెషిన్ లెర్నింగ్ మీద. మెషిన్ లెర్నింగ్ మీద Sentiment ఎప్పుడు చేసావు మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్? నేను 3-2లో చేశాను సార్. 3-2లో చేసావు. వెరీ గుడ్. ఇది సొంతగానే చేసావా? మినీ ప్రాజెక్ట్ సొంతగానే చేశాను. సొంతగానే చేసావు. సో ఈ ప్రాజెక్ట్స్ బాగా ఉపయోగపడ్డాయి ఇంటర్వ్యూస్లో. ప్రాజెక్ట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. చూడండి, ప్రాజెక్ట్స్ అనేది కొనుక్కొని వచ్చేవి కాదు, నీ జీవితానికి పనికి వచ్చేవి. సో రెజ్యూమ్లో చేస్తే ఇంటర్వ్యూస్లో అడిగేది అవే. వెరీ గుడ్. యాక్చువల్గా ప్రాసెస్ ఈజీ అవుతుంది. మంచి ప్రాజెక్ట్స్ చేసి దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. వెరీ గుడ్. ఓకే, సో ఆ టెక్నికల్ రౌండ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ ఏంటి? నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మేనేజరల్ రౌండ్. మేనేజర్, ఇదేందా అందరు హెచ్ఆర్ రౌండ్ అంటారు, మేనేజరల్ రౌండ్ ఏంటి? అంటే లైక్ మేనేజర్ ఏమైనా అడగొచ్చు మిమ్మల్ని. ఏమైనా అడగచ్చు. ఓకే, దానికి ఒక ఫిక్స్డ్ సిలబస్ అని ఏమి ఉండదు. ఎంతమంది ఉండే మేనేజరల్ రౌండ్లో? నేను మేనేజర్ ఒకడే ఆన్లైన్ ఇంటర్వ్యూ. క్యాండిడేట్ మేధావి. ఎంతసేపు జరిగింది? ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఉండే సార్. వాయిస్ బట్టి అర్థమైపోయింది. ఎంతసేపు అడిగాడు? ఇది 1 hour జరిగింది సార్. 1 hour. ఏది చూసినా గంటలే. ఏం అడిగారు అక్కడ? అక్కడ ఫస్ట్ అలానే స్క్రీన్ షేర్ చేసి ఒక ప్రోగ్రామింగ్ క్వశ్చన్ సాల్వ్ చేయమన్నారు. స్క్రీన్ షేర్ చేసి చేయమన్నాడు. ఒక క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ చేయమన్నాడు. బాగానే ఉంది, చేసేసాను. ఏరియాలు అడిగారు? ఇది వచ్చేసి మ్యాట్రిక్స్ సార్. మ్యాట్రిక్స్ 2-dimensional arrays అంటారు. అంటే లీనియర్ అల్జీబ్రాకి సంబంధించిన మ్యాట్రిక్స్. ఇది వేరేనా? సిమిలర్. ఓకే, మనము పేపర్ మీద చేస్తాం కదా ఆపరేషన్స్, దాన్ని ప్రోగ్రామ్ లో రాసి చూపించమన్నాడు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ త్రూ ప్రోగ్రామ్ చూపించమన్నా. నేను ఒక మ్యాట్రిక్స్ ఇన్పుట్ చేస్తా, 2 మ్యాట్రిక్స్ ఇన్పుట్ చేస్తా, నాకు దాని అవుట్పుట్ వచ్చేసేయాలి. అరే నాకు గుర్తొస్తుంది, నేను ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ చేసేటప్పుడు మాకు బాబు శంకర్ సార్ అని ఈ సి ప్రోగ్రామింగ్ చెప్పుండే. ఆయన మాకు ఫస్ట్ వీక్లోనే చేయించాడు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని. రైట్, వెరీ గుడ్. కొన్నిసార్లు మనం బేసిక్స్ మర్చిపోతాం. సో ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద డైనమిక్ ప్రోగ్రామింగ్ గ్రాఫ్స్ అడగలేదు, బేసిక్ అడిగారు. అదే, ఎందుకంటే మేమే చదివాము ఎన్ని సంవత్సరాల క్రితం. నేను 1985-87లోనే ప్రోగ్రామింగ్లో మల్టిప్లికేషన్ మ్యాట్రిసెస్ చేశాను. ఓకే, సో అది చేసేసాను. తర్వాత లైక్ స్క్రీన్ షేర్ స్టాప్ చేసేసి లైక్ 1-to-1 ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది అనమాట. కొన్ని సిఎస్ ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. ఎందులో అడిగాడు? సిఎస్సి డేటాబేస్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్లో ఎస్క్యూఎల్ క్వైరీస్, డెఫినిషన్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే మనం కాలేజీలో జస్ట్ చదువుతూ పోతాము, అది సరిపోతుందా? కొంచెం ఈ ఇంటర్వ్యూ స్పెసిఫిక్ కొంచెం స్పెషల్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఏంటంటే మనం చదివి వదిలేస్తే మర్చిపోతాం. అది చదివి వదిలేస్తే మరి రివిజన్ చేసుకుంటున్నాం. సెమ్కి అయిపోతుంది, పేపర్ క్లియర్ అయిపోతుంది. కానీ ఇంటర్వ్యూ టైంకి వచ్చేసరికి అది మనం చదివి ఉంటాం కానీ గుర్తుండదు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు మనకి. కొంచెం ప్రాక్టికల్గా చేస్తే అది ఎప్పటికీ గుర్తుంటుంది. అర్థమైందా? ఎంసెట్ ఎగ్జామ్ కానీ ఐఐటి జే ఎగ్జామ్ కానీ ఎన్నిసార్లు ప్రిపేర్ అవుతాము, రివిజన్ చేస్తాము. కొందరు 3 times రివిజన్ చేశాను సార్, 4 times రివిజన్ చేశాను సార్ సిలబస్ అంటారు. అయ్యా, ఫైనల్గా నీకు జీవితాన్ని ఇచ్చేది మంచి ఉద్యోగం. ఆ ఉద్యోగానికి కావాల్సిన కాంటెంట్ కూడా రివిజన్ చేయాలి కదా. అంతేగాని ఏదో పెళ్ళికి వచ్చిన పెళ్లి పెద్దలాగా కూర్చుంటే కాదు, రివిజన్ చేసుకొని పోవాలి. వాస్తవానికి కాలేజీలో చెప్తారు, చెప్పిన దాన్ని ఆ ఎగ్జామ్లో ఏం అడుగుతారో సీనియర్స్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తెలుసుకొని రివిజన్ చేసుకోవాలి, అంతే కదా. సరే, నీకు ఎక్కడ దెబ్బతిన్నావు? అంటే నేను ఏదన్నా ఈ మేనేజరల్ రౌండ్లో నువ్వు ఆన్సర్ చేయలేకపోయావా? ఎక్కడ? అదే నేను దెబ్బతీసింది అనుకుంటున్నావు కదా, ఏంటి అది? సో బేసికల్గా మనము ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వాడతాం. లైబ్రరీస్ ఉంటాయి, లైక్ ఇవన్నీ ప్రీ కుక్డ్ కోడ్ అనమాట. ప్రీ కుక్డ్ కోడ్ మనం వాడుకుంటాం, డైరెక్ట్ వాడేస్తాం. సో అతను ఏం చేశాడంటే, ఈ హ్యాష్ మ్యాప్ అనేది నువ్వు ఈ 1 line రాస్తున్నావు. 1 line రాస్తుంటే ఈ ఫంక్షన్స్ అన్నీ అసలు ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, బ్యాక్ ఎండ్లో జావా వాళ్ళు అసలు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, బ్యాక్ ఎండ్లో జావా తోటి ఈ హ్యాష్ మ్యాప్ వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, అంటే ఎలా డెవలప్ చేశారు. ఒక కీ ఇవ్వగానే వాల్యూ ఎలా వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది? మనం ఏదో ఇట్లా కీ ఇస్తాం, ఆన్సర్ వస్తుంది. తాళం తీస్తాం, డోర్ది తాళం తెరుచుకుంటుంది, ఆ లోపల ఆపరేషన్ ఏంటి, అంతే కదా. అంతే సార్, ఎగ్జాక్ట్. అది అడిగాడు. కొంచెం దెబ్బతిన్నావా? ఆ డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయాలి. గతంలో కూడా ఎవరు నీకు ఆ డైరెక్షన్ అడగతారని కూడా అనిపించలేదు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కదా. నాకు ఒక గుర్తు వస్తుంది, చాలామంది సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో
శాలరీస్ గురించి అడిగినప్పుడు జనరల్ సర్వీస్ బేస్డ్ కంపెనీలో శాలరీస్ తక్కువ ఉంటాయి, 3.6, 4 సంథింగ్ ఉంటాయి. ఎందుకంటే ఎవడో రాసిన ప్రోగ్రామ్ని వాడుకొని కట్ట చెప్పాలంటే మెయింటెనెన్స్, అలానే టెస్టింగ్, ఎవరో చేసిన దాన్ని వాడుకోవడం సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో నిజంగా చెప్పాలంటే నువ్వు ఒక సృష్టికర్త అవుతావు. క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు, ఎవరో ఇచ్చిన క్యాబ్ని నడుపుతాడు, నెలకు 30,000 సంపాదిస్తాడు. ఓకే, ఈ కార్లు అమ్మే షాపులు ఉంటాయి, మెయింటెనెన్స్లు ఉంటాయి, రిపేర్లు ఉంటాయి, ఆడ నెలకి 50,000 సంపాదిస్తాడు. మీరు చూడండి, ఎన్నో కార్లు ఎవ్రీ ఇయర్ మోడల్ మారుతూ ఉంటుంది, ఒక ఇన్నోవేషన్ వస్తుంది. అంటే ఆ మార్పుని డిజైన్ చేసే ఒక ఇంజనీర్ ఉంటాడు, చూసావా, ఆయనకి కోట్లలో వస్తుంది. చాలామంది అంటారు, వానికి నాకు తేడా ఏంది, నేను బీటెక్ చదివినా వాడు బీటెక్ చదివిండు, వానికి ₹1,00,000 వస్తుంది, నాకు 5 లక్షలు వస్తలేదు, ఏమి సామాజిక దోపిడీ అని. అరే బుజ్జి, వాడు సృష్టికర్తరా, వాడు కొత్త ధనాన్ని కనిపెట్టగలిగాడు, వాడు కనిపెట్టిన దాన్ని నువ్వు వాడుతున్నావు, అంతే కదా. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో హై ఎండ్ జాబ్స్ ఉండాలి అంటే ఆ ప్రోడక్ట్ని ఎలా డెవలప్ అయింది. ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, ఐఫోన్ వర్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఆండ్రాయిడ్ వర్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. మన బతుకేంది, ఆ లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవడానికే తిప్పలు పడతాం, అంతే కదా, తిప్పలు పడతాం డౌన్లోడ్ చేసుకోవడానికి. కానీ ఆ వర్షన్ని జనరేట్ చేసిన వాడు జీతం ఎవరికి ఎక్కువ ఉండాలి బుజ్జి. సో ఈ జీటా కంపెనీలో మేనేజరల్ రౌండ్లో అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంతే కదా. చూసారా, ఏ కంపెనీలో అయినా కానీ ఎప్పుడైనా కానీ మనం ఒకటాన్ని వాడుకోవడం ఆలోచన చేస్తాం, కానీ అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి. అలానే సివిల్ ఇంజనీర్స్ స్టాడ్ ప్రో అని వాడతారు, ఓకే, ఊరికే వాడుతూ ఉంటారు. డిజైన్, ఒక బిల్డింగ్ డిజైన్ చేయాలంటే ఇటు కొడుతూ ఉంటారు స్టాడ్ ప్రో. ఓ 4 రోజులు ట్రైనింగ్ తోటి అది వస్తుంది. అది కూడా చేతగాని వాళ్ళు ఉన్నారులే, కానీ వానికి జీతం ఎంత ఇస్తారు, ఓ 30,000, 40,000 నెలకి ఇస్తారు. అసలు స్టాడ్ ప్రో లాంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి బ్యాక్ ఎండ్ ఏం కావాలి, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్, ఎన్నో ఉంటాయి. ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా డిజైన్స్ ఎంబెడ్ చేసినారు. ఎవడైతే ఒక కొత్త సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారో వానికి నెలకు 5 లక్షలు కూడా ఉంటుంది. కరెక్ట్. మేమిద్దరం బీటెక్ ఒకటే కాలేజ్ సార్, ఇద్దరం ఏస్ కాలేజ్ సార్, ఇద్దరం శ్రీ చైతన్య నారాయణలో చదివినాం సార్, ఇద్దరికి 50,000 ర్యాంక్ వచ్చింది సార్, 10,000 ర్యాంక్ వస్తే నీకెందుకు రావాయి, ఫైనల్లీ వాట్ యు ఆర్. సో సృష్టికర్తలు, బ్యాక్ ఎండ్, అసలు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి ఏం కావాలో అది చెప్పగలిగిన వాడికి శాలరీ. ఓకే, నువ్వు జీటా రౌండ్స్ అని చెప్పావు, దయచేసి అందరికీ చాలా ఉపయోగపడుతుంది. నువ్వు ఫైనల్గా ఓడిపోయావు, రాలేదంటే ఓడమే కాదు, గెలిచావు. గెలిచావంటే వాట్ యు లెర్న్ ఫ్రమ్ ఇట్. సో ఫస్ట్ పాయింట్, మాస్టర్ ద బేసిక్స్. మాస్టర్ ద బేసిక్స్, అబ్బా ఏం పాయింట్ రా బాయ్, నేను ఈ మధ్య యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకున్నాను. మాస్టర్ ద బేసిక్స్, వెరీ గుడ్, కరెక్ట్. అండ్ దెన్ రీసెర్చ్. ఒక్కసారి బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మన గోల్ చేరడానికి ఆ దారిలో దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలా, రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ టువర్డ్స్ యువర్ గోల్. మాస్టర్ ద బేసిక్స్, రీసెర్చ్ టువర్డ్స్ యువర్ గోల్. దాని తర్వాత లైక్ మూవ్ విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. ఒక సెలెక్షన్ పోయిందని ఇంకా నాకేం రాదు, నేను దేనికి పనికిరాను, ఆ మైండ్ సెట్ అక్కడ డెవలప్ అవుతే లైక్ ఆ గోల్ని అచీవ్ చేయలేం. అలా కాకుండా పరిస్థితుల్ని అనలైజ్ చేసుకొని, మిస్టేక్స్ అనలైజ్ చేసుకొని పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళాలి. ఓకే, ఓ పిల్లగాడు మామూలుగా బీటెక్లో జాయిన్ అవుతాడు, సార్ నాకు ₹1,00,000 ప్యాకేజ్ రావాలి సార్, ₹1,00,000 ప్యాకేజ్ రావాలి సార్ అంటారు. అనుకుందాం మైక్రోసాఫ్ట్లోనో అమెజాన్, ఎందుకు రాదు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. లైన్ ఉంది కదా, పాజిటివ్ యాటిట్యూడ్. ఆ స్టూడెంట్ ఏం చేయాలి, సపోజ్ ₹1,00,000 ప్యాకేజ్ రావాలి అని అనుకుందాం, తప్పేముందండి. ఎందుకంటే నిన్న మొన్న IAS ఒక అబ్బాయి గొర్రెల కాపరి, తెలుసా మీకు, 551 ర్యాంకో సంథింగ్ వచ్చింది, మన తెలుగు విద్యార్థి 500. ఆ అబ్బాయి IPS అవుతాడు ఖచ్చితంగా. మరి గొర్రెల కాపరి ఎలా కాగలిగాడు? సో అలానే ఎవరైనా ₹1,00,000 ప్యాకేజ్ సంపాదించవచ్చు అంటే నీ దృష్టిలో నీకున్న ఇప్పుడు జీటా అనుభవంతో ఏం చేయాలి. సపోజ్ నాకు మైక్రోసాఫ్ట్లో ₹1,00,000 ప్యాకేజ్ రావాలి, గూగుల్లో ₹2 కోట్ల ప్యాకేజ్ రావాలి,
ఊబర్లో 2 కోట్ల ప్యాకేజ్ రావాలి, ఆడెవడు ఐఐటి ఖరగ్పూర్కి వచ్చిందంట, ఐఐటి గౌహతివనికి వచ్చింది, నాకెందుకు రాదు అంటే ఏం చేయాలి? ఓకే, ఫర్ సపోజ్ ఒక పర్సన్కి వచ్చింది అనుకుందాం గూగుల్లో అనలైజ్ చేయాలి. అసలు అతను ఏం చేసాడు, ఎంత కష్టపడ్డాడు, మనం నిజంగానే ఆ లెవెల్ ఆఫ్ కష్టం పడుతున్నామా? అతనికి వచ్చిందంటే ఆ లెవెల్ ఆఫ్ కష్టం పడాలి కదా. సో అసలు ఏమేమి నాలెడ్జ్ తెలుసుకోవాలి, ఏం కావాలి దానికి. సో బేసికల్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని ఫస్ట్ ఫాలో అవ్వాలి మనం. ఓకే, ఫాలో అంటే లైక్ అసలు అతను అక్కడ ఎందుకు ఉన్నాడు, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం, మనం అనలైజ్ చేసుకోవాలి. ఎంతో కష్టం పడుంటేనే అంత దూరం వెళ్ళుంటాడు. అవును, ఐఐటిలో సీట్ వచ్చింది, నాకు ఏస్ కాలేదు అంటే ఐఐటి సీట్ వచ్చాడు, ఎందుకు చేయలేదు, అర్థమైంది, అంతే కదా. రైట్. సో దానికి కావాల్సినవి నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ హుసేన్. సో తన యొక్క జీట ఫెయిల్యూర్ ఎపిసోడ్ నుంచి తను నేర్చుకున్నాడు, మనం కూడా నేర్చుకుందాము. ఓకే, రైట్. ఇప్పుడు మనము ఈ బాబు బీయింగ్ జీరో అనే దానిలో డాటా స్ట్రక్చర్ ఏస్ కాలేజీ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి మళ్ళీ బీయింగ్ జీరోలోనే జాబ్ కూడా కొట్టాడు. అక్కడ ఎలా అయింది అంటే సెలక్షన్ ప్రొసీజర్ 3 ఇంటర్వ్యూస్ ఉండేవి సార్. 3 ఇంటర్వ్యూస్ కాదు, 3 రౌండ్స్. ఆన్లైన్ కోడింగ్ రౌండ్, ఆన్లైన్ కోడ్, తర్వాత ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ 1 అవర్, తర్వాత ఆఫ్లైన్ ఇంటర్వ్యూ, ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాం. సెలెక్ట్ అయ్యావు? సెలెక్ట్ అయ్యాను. హ్యాపీ? చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఎందుకంటే ఏ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చినా అదే కంపెనీలో జాబ్ రావడం. వెరీ గుడ్. ఓకే, తర్వాత ఇప్పుడు రైట్ నో మీరు CAW కా స్టూడియోస్లో ఉన్నారు. ఈ పేరు ఏదో గమ్మత్తుగా ఉంది, కా అంటే ఏంది CAW? సో CAW వచ్చేసి చిమ్స్ ఎట్ వర్క్ సార్. చిమ్స్ ఎట్ వర్క్, CAW. ఓకే, చిమ్స్ అంటే చింపాంజీస్. చింపాంజీస్, ఫన్నీ వర్డ్. యా. సో ఇక్కడ నీ సెలక్షన్ ఏంటి, ఎన్ని రౌండ్స్ ఉన్నాయి బ్రీఫ్ గా? ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అన్నమాట. ఆన్ క్యాంపస్. క్యాంపస్ లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మీతో పాటు దీనికి? 2 సెలెక్ట్ అయ్యాం సార్. ఎంత ప్యాకేజ్ ఎంత నాన్న? 7 to 8 lakhs. వెరీ గుడ్, 7 to 8 lakhs. ఓకే, వెరీ గుడ్. సో రైట్ నౌ యూఆర్ వర్కింగ్ దేర్. ఎస్ సార్. సో ఎన్ని రౌండ్స్ ఉండే అక్కడ? ఫస్ట్ రౌండ్ వచ్చేసి కోడింగ్ రౌండ్ ఆన్ క్యాంపస్లో, హెచ్ఆర్స్ వచ్చి ఫిజికల్గా కండక్ట్ చేశారు. సో తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఆన్లైన్ ఇంటర్వ్యూ 50 minutes అరౌండ్ జరిగింది. ఏం అడిగారు ఆన్లైన్ ఇంటర్వ్యూస్లో? డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఫస్ట్ కంప్లీట్గా అవే అడిగారు. 3 questions. యు ఆర్ సాటిస్ఫైడ్? ఎస్ సార్. సెలక్షన్ అయింది. సో ఇప్పుడు ఒక చోట దెబ్బతిన్నావు, 2 చోట్ల సెలెక్ట్ అయ్యావు, చాలు కదా ఇంకెందుకే, నెలకి 50,000 60,000 సంపాదిస్తున్నావు, ఏ పెళ్లి చేసుకో ప్రశాంతంగా బతుకు అంటే నీ ఏమనుకుంటున్నావు భవిష్యత్తులో? యాక్చువల్లీ మైండ్ సెట్ అయితే డెవలప్ అవ్వాలనే ఉంది. అండ్ ఆల్సో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో కంఫర్ట్ జోన్ అనే మైండ్ సెట్ని ఎప్పుడూ డెవలప్ చేసుకోవచ్చు. కంఫర్ట్ జోన్, సాఫ్ట్వేర్ అంటేనే ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి, అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. నిత్య విద్యార్థి అయితేనే సాఫ్ట్వేర్ రంగంలో బతుకుతాం. కరెక్ట్. లేదు బీటెక్ అయిపోయింది రాబాయ్ అంటే మాత్రం కాదు. అవును, యూ షుడ్ బి రెడీ టు లర్న్. ఈ రోజు ఒకటి ఉంటుంది, రేపు ఒకటి మారిపోతా ఉంటాయి. సో యూ టూ వాంట్ టు లర్న్, అప్డేట్ ఎవ్రీ డే. ఎస్ సార్. ఓకే. అండ్ గోల్ వచ్చేసి లైక్ ఒక మంచి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ చేయాలి, లైక్ అది హ్యూమన్ లైఫ్ని ఈజీ చేయాలి, వాళ్ళ లైఫ్లో ఒక వాల్యూని యాడ్ చేయాలి, లైఫ్లో ఒక వాల్యూ స్టేజ్కి వెళ్ళాలి. నేను ఏదో పెద్ద కంపెనీకి వెళ్ళాలి, చిన్న కంపెనీకి వెళ్ళాలని కాదు, ఒక మంచి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ తయారు చేయాలి. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ అది నాకు చాలా సాటిస్ఫాక్షన్. సాఫ్ట్వేర్ డెవలప్ అంటే ఒక ప్రోడక్ట్ సృష్టించాలి, అంతే కదా, అది జనాలకి ఉపయోగపడాలి, వాడి జీవితానికి ఉపయోగపడాలి. మంచి గోల్ చూసారా, అద్భుతమైన గోల్. అయినా నేను అడగడం మర్చిపోయాను, నీ ఎంసెట్ ర్యాంక్ ఎంత నాయన? 50,000 సార్. 50,000 ప్లస్. దేందా 50,000 ప్లస్? మరి నీకు 50,000 ప్లస్ వాళ్ళకి బేకార్ గాళ్ళు అందరూ అంటారు కదా జనరల్గా. మరి నీకు అప్పుడు టాప్ కాలేజీలో ఐఐటీలో రాలేదు కదా, మరి నీకు ఏస్ కాలేజీలో వచ్చినప్పుడు ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను ఫస్ట్ ఏస్ కాలేజ్లోనే జాయిన్ అవుదామా అనుకున్నా. వెరీ గుడ్. నాకు phase 1 రాలేదు. సో అప్పుడు కొంచెం డౌన్ టైం వచ్చింది, అరే ఏంటి ఇలా అయిపోయింది అనుకున్నా. బట్ phase 2 వచ్చేసరికి సీట్స్ పెరిగి అలా నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చింది, ఆపర్చునిటీ ఇచ్చింది లైఫ్. సో సీట్ వచ్చింది. సో వచ్చినప్పుడు దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని అనుకున్నా. అంటే నీ ఫ్రెండ్స్ కొంతమంది ఐఐటీలో సీట్లు కొట్టుంటారు, ఎన్ఐటీలో సీట్లు కొట్టుంటారు, టాప్ కాలేజీలో ఉంటారు కదా, అంటే వాళ్ళని చూసినప్పుడు నీకు ఎలా అనిపించి ఉంటుంది జనరల్గా?
చూసినప్పుడు So- కానీ విన్నప్పుడు కానీ? నా ఐడియాలజీ ఏంటంటే లైక్ ఇప్పుడు ఐఐటి బాంబే ఉందనుకోండి, అది పెద్ద పెద్ద బిల్డింగ్స్ వల్లనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లనో ఐఐటి బాంబే కాదు, అది స్టూడెంట్స్ మైండ్ సెట్ వల్ల ఐఐటి బాంబే. ఏం చెప్పేవారా నాయన? స్టూడెంట్స్ మైండ్ సెట్, ఇట్స్ నాట్ ద బిల్డింగ్స్. నాట్ ద బిల్డింగ్స్. సో Yeah. అక్కడ వచ్చే ప్రతి ఒక్కడికి ఒక గోల్ ఉంటుంది, ఏదో సాధించాలని. అండ్ వాడు గోల్ ఉండటమే కాదు, ట్రై కూడా చేస్తాడు, ఎఫర్ట్స్ కూడా పెడతాడు. గోల్ ఉండడమే కాదు, ఏముంది నేను అది కావాలి ఇది కావాలా, దానికోసం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తాడు. అందుకని దాన్ని ఐఐటి బాంబే అంటాం. సో నాకు ఇట్లా ఇది టాప్ కాలేజ్, ఇది చిన్న కాలేజ్ అనాల ఏం ఉండదు. సో ఇట్స్ ద మైండ్ సెట్ దట్ విల్ డిసైడ్. నా మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి. దట్స్ సార్, ఎంత మంచి పాయింట్ చెప్పాడు. అంటే నేను సారీ టు సే, నేను రెగ్యులర్గా ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తుంటాను. ఇక్కడ గేట్ కోచింగ్ సెంటర్లో కానీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో కానీ చూస్తుంటాను. ఇక్కడ ఐఏసి బెంగళూరు స్టూడెంట్లు ఉంటారు, ఐఐటి స్టూడెంట్ అందరూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటో చెప్పిన, హుసేన్ చెప్పినట్టు ఇట్స్ అ మైండ్ సెట్, ఇట్స్ అ మైండ్ సెట్, డూయింగ్, వర్కింగ్. ఈయనన్ని ఆడ్ సిచ్యువేషన్ పరిస్థితులు ఎలా ఉన్నా వాడు పట్టించుకోడు, వాడు వర్క్ చేస్తూనే ఉంటాడు. సో ఆ మైండ్ సెట్ అనేది కనుక ఉంటే, నువ్వు మా పాలమూరు జిల్లాలో చదివినా, కరీంనగర్లో చదివినా, నిజామాబాద్ చదివినా, హైదరాబాద్ ఎక్కడ చదివినా, నీ మైండ్ సెట్ మార్చుకో. అయితే అనొచ్చు, ఏముంది సార్ నైపుణ్యం గల టీచర్లు అంటే, నేను కాదన్నాను. నేను ఆ మధ్య ఒక వీడియో చేశాను, ఏకలవ్య ద ఇన్స్పిరేషన్ అని చేశాను. చాలా మంది చూడరులే, మేము కొన్ని వీడియోస్ నిజ జీవితాలు చూడరు, పిల్లలు చూడట్లేదు. సో ఏకలవ్యుడు ఎవరు టీచర్? నో టీచర్. ఏకలవ్యుడు ద్రోణుని విగ్రహాన్ని పెట్టుకొని నేర్చుకున్నాడు. సో నేను జీవితంలో పైకి రావాలి అంటే ఒక మైండ్ సెట్, ఆ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సిజిపిఏ ఇంపార్టెంట్ అన్నావు. ఇంకోటి, అసలు నువ్వు కాలేజీకి అటెండ్ అయ్యేవాడు, అటెండెన్స్ ఎలా ఉండేది నీది? నాది ఆల్మోస్ట్ ఫుల్ అటెండెన్స్ ఉండేది. అటెండెన్స్ ఎందుక? చాలామంది వేరే కారు అటెండెన్స్, కాలేజీకి వస్తే ఏమవుతుందా అని సొంతగా చదువుకుంటా అంటారు కదా. ఈ అటెండెన్స్ ఇంపార్టెంట్ అంటావా? లైక్ ఒక సినారియో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ ఉంటే డిసిప్లిన్ వస్తుంది. అటెండెన్స్ ఉంటే డిసిప్లిన్ అబ్బో, ఇది సేమ్ నేను చాలా చోట్ల వింటున్నాను. ట్రూ, దెన్ ఇట్ ఇస్ ట్రూ. సపోజ్ ఒక స్టూడెంట్ లైక్ బాగానే చదువుతాడు అనుకుందాం, ఒక రోజు యాబ్సెంట్ అయ్యాడు అనుకుందాం. యాబ్సెంట్ అయిన తర్వాత రోజు వస్తాడు, వాడికి అర్థం కాదు, క్లాస్లో అర్థం కావట్లేదు కదా అని వదిలేస్తాడు. ఇక్కడ ప్రోక్రాస్టినేషన్ స్టార్ట్ అవుతుంది. కొత్త పదం, రైట్. సో ఇలా మంచి అటెండెన్స్ మెయింటైన్ చేస్తే ఫస్ట్ డిసిప్లిన్ వస్తుంది. ఈ సిజిపిఎల్కి అటెండెన్స్కి ఏమైనా కొంచెం రిలేషన్ ఉంటుందా? ఉంటుంది సార్. ఎట్లా? ఇప్పుడు మనం క్లాసెస్ అటెండ్ అయ్యామనుకోండి, మనకు ఆ కీవర్డ్స్ అవన్నీ గుర్తుంటాయి. క్లాసులో సార్ ఒక కీవర్డ్ గుర్తుంటుంది, కీవర్డ్ దొరికితే అల్లుకుపోవచ్చు. ఓకే, అది ఎగ్జామ్స్లో చాలా హెల్ప్ అవుతుంది. ఎస్. సో అటెండెన్స్ తక్కువ ఉన్నవాడు కూడా డిగ్రీ తెచ్చుకోవచ్చు, అందులో ఏమీ రాదని కాదు. బట్ మోర్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ విత్ ద స్టూడెంట్స్ హు ఆర్ రెగ్యులర్ టు ద క్లాసెస్. వెరీ గుడ్. సో నీ జూనియర్స్కి నువ్వు ఇచ్చే సలహా, లేదు రేపు ఇంజనీరింగ్ చేరబోయే స్టూడెంట్లు ఉంటారు, నీది 50,000+ ర్యాంక్ వచ్చింది. సో నువ్వు ఒక సపోజ్ ఇప్పుడు ప్రజెంట్గా బీటెక్ చదువుతున్న పిల్లలకి, నీ క్లాస్మేట్లు కూడా కొందరు ఉంటారు, కొందరు బ్యాడ్ లక్ ఉంటారు పాపం, వాళ్ళకి ఇచ్చే నువ్వు సలహా. ఇప్పుడు 3rd ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, 2nd ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు 1st ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? అందులో కొంతమంది నిజంగానే జీవితంలో ఏదో సాధించాలనుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బేకార్ లైఫ్ అన్నట్టు వాళ్ళు ఉంటారు. జనరల్గా నీ ఓకే, సో లైఫ్లో అందరికీ డౌన్ టైమ్స్ వస్తాయి. ఎంసెట్ ర్యాంక్ తక్కువ రావటము, బ్యాక్లాగ్లు పడటము, ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవ్వకపోవటము, డౌన్ టైమ్స్ వస్తాయి. బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. మనం ఆ పరిస్థితుల్ని అనలైజ్ చేసి మన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకొని పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళిపోవాలి. అండ్ ఆల్సో ఈ డౌన్ టైమ్స్ చాలా ఇంపార్టెంట్, మన లైఫ్కి మంచి పర్పస్ అండ్ ఎక్స్పీరియన్స్. డౌన్ టైమే మనం డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు పాజిటివ్గా వెళ్ళిపోతే అసలు లైఫ్లో థ్రిల్లే ఉండదు. సో ప్రాబ్లమ్స్ వస్తేనే థ్రిల్ ఉంటుంది. దెన్ ఓన్లీ విల్ గ్రో, యూ లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్. వెరీ గుడ్. సో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సపోజ్ అది సివిల్ లేదు, మెకానికల్, ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించి. సో వాళ్ళు అటెండెన్స్ గురించి చెప్పావు. సో రేపు ఇప్పుడు 3rd ఇయర్లో ఉన్నారమ్మా, వాళ్ళు ఏం చేయమంటావు చెప్పు? ఇప్పుడు ఫస్ట్ అయితే లైక్
చెప్పినట్టు మాస్టర్ ద బేసిక్స్. థర్డ్ ఇయర్ కాబట్టి ఇంకా కొంచెం టైం ఉంది, కొంచెం Time. కష్టపడవచ్చు. కొంచెం కష్టపడవచ్చు, టైం ఉందంటావు. Third అయిపోలే year ఇంకా. ఇంకా అయిపోలేదు. ఆ. ఫోర్త్ ఇయర్ అయినా ఇంకా టైం ఉంది. ఇంకా ఎప్పుడు ఏమో చెప్తాను, నిజంగా టైం ఉందా? ఎస్. వెరీ గుడ్. ఎంతో మందిని చూసాను నేను, లింక్డ్ఇన్ లో పోస్ట్ పెడతారు, లైక్ బీటెక్ లో జాబ్ రాకుండా పెద్ద పెద్ద కంపెనీస్ ని క్రాక్ చేసి ఉంటారు. బీటెక్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ రాకుండా కూడా తోపులేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు Wow, తెలుసుకుంటారు, రియలైజేషన్ ఇస్ ఇంపార్టెంట్. రియలైజేషన్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఆ దెబ్బ తగలలేదు ఇంపార్టెంట్. దెబ్బ తగలకుండా ఉంటే అసలు ఏదో లేకుండా పోతావు. ఎస్. రైట్, వెరీ గుడ్ హుసేన్. సో ఐ టు లర్న్ ఎ లాట్ ఫ్రమ్ యూ. సో డియర్ స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఇంకొకసారి చూడండి. మీకు కొన్ని పాయింట్స్ రావాలి అంటే ఇంకోసారి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్.